నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం 19వ డివిజన్ అల్లూరు, సంతోష్ నగర్, 38వ డివిజన్ సీతానగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, అదనపు కలెక్టర్, ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నగరాన్ని పునర్నిర్మించి విద్య, వైద్య, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. త్వరలో 2 భారీ పరిశ్రమలు రానుండడంతో నగరం 5 లక్షల జనాభాతో మహానగరంగా ఎదుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఏటీసీ, పీజీ నర్సింగ్ కళాశాలలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వశక్తి మహిళలకు స్వయం ఉపాధి యూనిట్ల కోసం సబ్సిడీ రుణాలు అందజేస్తున్నామన్నారు. అల్లూరు, సంతోష్ నగర్ ప్రాంతాల్లో డ్రైన్లపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి కాల్వలను శుభ్రపరిచి రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. స్వంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు, స్థలం లేని వారికి స్థలం సహా ఇండ్లు మంజూరు చేస్తామని, సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ నగర పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరావుపల్లి కుమారస్వామి నగర్లో మిషన్ భగీరథ ఆధ్వర్యంలో నిర్మించిన ఉపరితల వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు మారెల్లి సుశీల, రాజిరెడ్డి, నెలకంటి రాము, బుర్ర శశికళ, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈ పివి రామన్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తూ రామగుండాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి 50 సంవత్సరాలుగా ఎక్కడో అద్భుతంగా అభివృద్ధి కావాల్సిన మన ఊరిని పోయిన 10 సంవత్సరాల ప్రభుత్వం బొందలగడ్డ చేసిపోయింది. అక్కడ గుట్ట కనబడటం చేసి ఇవాళ మన ఊరిని మళ్ళా పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఒక విద్యా కేంద్రంగా, వైద్య కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రకాల వసతులు, రోడ్లు, డ్రైన్లు, లైట్లు, అద్భుతంగా ఈ ప్రాంతంలో నివాసం మళ్ళీ వచ్చి ఉండాలి, ఈ ప్రాంతం నుంచి వలసపోయిన వాళ్ళు ఇక్కడే ఉండాలి, మళ్ళీ రావాలని ఒక పట్టుదలతో నూతనంగా కడతా ఉన్నాం. మరి ఇవన్నీ ఒకటైతే ఈరోజు 99 రోజుల కార్యక్రమం ఇలా ప్రభుత్వం తీసుకున్నది. మనం డ్రైన్లు ఇక్కడ కనబడే పెద్ద మోరిని కూడా మూసివేసి అద్భుతమైన నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అది మల్లికార్జున నగర్ కాదు, పాతిపల్లి ఎల్లయ్య ఇంటికాడ నుంచి, అడ్డగుంట నుంచి మొదలు పెట్టుకుంటే, కళ్యాణ్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి ఇక్కడ నుంచి 2A వరకు ఒక రోడ్డు లాగా చేయాలని ఆలోచన. ఇప్పుడు కవర్డ్ గా చేసేది వేస్తా ఉన్న ప్రస్తుతానికి, కానీ ఈ బడ్జెట్ సెషన్స్ తర్వాత దాని మీద ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఆ కార్యాచరణను ఖచ్చితంగా చేస్తాం. మీరు అందరూ కూడా దాని మీద కారు నడుపుకునే పోయే విధంగా చేస్తామని చెప్పి చెప్తాను. ఒక్కరు కూడా దుర్వాసన లేకుండా అన్ని రోడ్లు వేస్తా ఉన్నాం. ఇది వేస్తాం, అన్ని రోడ్లు అయినాయి, ఇంకా రోడ్లు అయ్యేటి ఉన్నాయి, లైట్లు అయితే ఉన్నాయి. ఇది వస్తా ఉంటే తీగ చూస్తా ఉన్నాడు, గాలి దుమానం వస్తే పైకి వెళ్తే మట్టి పడితే కూడా దాని మీద కింద పడతలేవు, జాలి లెక్క అయినాయని. ఈ ఊరంతా అట్లే ఉన్నది. ఇంకా వేరే బస్సులో ఎల్లనే బస్సులో పోతున్నైతే నెట్ అయినట్టు ఉన్నాయి అన్ని కరెంటు తీగలు, సిటీ కేబుల్ డిష్ తీగలు, నెట్ తీగలు అన్ని కలిసి ఇట్లా పందిరాలినట్టున్నది, కింద చెత్త పడతలేదు. అవన్నీ తీయాలంటే ఒక్కొక్క లీడర్ ఇంకా ఒక్కోడు ఉంటాడు. ఈ సిటీ కేబుల్ నాది, నేను చెప్తే ఓట్లు పడతాను, ఎట్లయితే చూసాను ఈ అమ్మ అంటాడు. ఈ సంగతి ఏంద్రా, ఎమ్మెల్యే ఎవరు అని చెప్తాడు. ఒకడు వచ్చి ఎప్పుడు లేదు కొత్తగా వేస్తాడు, మా ఊరంతా బొందలగడ్డ అయింది, ఈడ అన్ని పీనులు పోతాను, ఈయనెందుకు రోడ్ వేస్తాను, ఇక్కడ ఎవడు ఉంటాడు లేడు అని ఇంకొకడు మాట్లాడతాడు. ఎవడు మాట్లాడినా రాజ్ ఠాకూర్ తిరుగుతూనే ఉంటారు. ఆమె సపోర్ట్ కొడతారు, తిట్టారు. ఇవాళ ఎవడు ఏమైనా తిట్టుకొని ఏమైనా చేయాలి. ఇది మన ఊరు, మంచి రోడ్లు ఉండాలి, మంచి ట్రైన్లు ఉండాలి. మనం సింగరేణిలో పైసలు సంపాదిస్తున్నాం, కరీంనగర్లో పోయి ఖర్చు పెడతాము.
మంచిర్యాల పోయి ఖర్చు పెడతా ఉన్నాం, కూలి పని చేస్తాం, ఏదో పని చేస్తాం ఇక్కడనే. కానీ మనకంటే ఏ కూలి పని లేని ఊరు కరీంనగర్ పెద్దగా. మన ఊరు పెద్ద కావాలి, ఎప్పుడు కావాలి, ఎప్పుడో కావాలి. మన నిధులన్నీ కేసీఆర్ తీసుకుపోయి 2000 కోట్లు, అప్పుడు ఏవాడు మాట్లాడలేదు. ఇప్పుడు మన నిధులు మనం ఇక్కడ తీసుకొచ్చి అద్భుతమైన రోడ్లు చేసుకుంటూ మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడనే ఇల్లు కట్టుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర 25 నిమిషాలు వేరే విధంగా బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఉన్న గల్లీలలో కూడా కొందరి మెట్లు తీసేసి వెడల్పు రోడ్ వేస్తూ కార్లు కూడా వచ్చే విధంగా చేసే పని చేస్తా ఉన్నాం. మీకు ముందు గుర్తుందా, అంబులెన్స్ రావాలంటే ఎవరైనా డెలివరీ అయితే పోయే కష్టం ఉంటుంది. కొన్ని వాడలు ఉన్నాయి, మన పక్క వాడగా పోతే ఎవరైనా చనిపోతే నలుగురు కలిసి పాడే మోయడం కష్టమవుతుంది. వాళ్ళు ఊరవతలకు తీసుకొచ్చి పాడే వేయటాలి. లేకుంటే ఎవరైనా ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లోకి రానియరా. ఇలాంటి ఇబ్బందులు మన వాడలు కొంచెం వెడల్పు చేసుకోవాలి, కొంచెం కొంచెం మెట్లు తీయాలని చెప్తే చాలా మంది సహకరిస్తారు. ముందేమో తిట్టుకుంటారు బాగా, వీడు తీసుకొస్తే వీడు ఉన్న ఇల్లు వీక్తాడు ఏంది అని చెప్పి తిట్టి. ఇప్పుడు వేరే వాడాల రోడ్లు తీసినాక కూడా తీసేసుకుంటామని చెప్తారు. చాలా సంతోషం. ఇవాళ ప్రతి వాడను కూడా మినిమం అంబులెన్స్ పోయే విధంగా రోడ్లు చేసుకుందాం, చెత్త చెదారం లేకుండా చేసుకుందాం. ఇవాళ అభివృద్ధిలో మీరు అందరు భాగస్వాములు కావాలి. చెత్తను తీసుకెళ్లి ఇంట్లో మనం శుభ్రంగా చేసుకుంటాం కదా, చాలా పోయి కుప్పేస్తాం లేదా పక్కకున్న మోరిలో పడేస్తాం. ఆ చెత్త జమై మనకే మళ్ళా వాసన వస్తుంది. మీ అందరు కూడా కోరుతాం, మున్సిపల్ అధికారులను పిలిపించి ఆ చెత్త దొరికే వాళ్ళని వాళ్ళకి ఇవ్వండి. ఇంటి ముంగట మంచిగా అద్భుతంగా రోడ్లు కనబడే విధంగా అవసరమైన కాడికి ఇంకోరికి ఇబ్బంది లేకుండా ఉండేదాకా చెట్లు అవి పెట్టుకునే కార్యక్రమం చేయండి. ఇలా మంచినీటి సమస్య పూర్తిగా నిరంతరం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. స్వచ్ఛమైన నీళ్లు, కరెంటు తీగల గురించి కూడా రేపు అసెంబ్లీలో మాట్లాడతాం. ఇవన్నీ చేయాలంటే ఒక 100 కోట్లు కావాలి. ఇవి స్పెషల్ డ్రైవ్ కింద చేయాలి. ఒక్క వాడలు లేవు, అన్ని వాడలు ఉన్నాయి. ఇగో ఇప్పుడు వచ్చిన వస్తే చూపిస్తా ఉన్నాడు, ఇంటి మీద తీగపోతాను. ఎవరైనా పోయి దాంట్లో కరెంట్ ఉంటే రేకులు వేసుకుందామంటే తగులుతూ చచ్చిపోతాం. నిన్న కూడా చనిపోయారట. ఇంత ప్రమాదమైనటువంటి పరిస్థితులు మనకు ఎందుకున్నాయంటే మనల్ని పట్టించుకున్న వాళ్ళు లేకుండా. ఈ ప్రయత్నం కూడా చేస్తాం. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాలు అందరికి అందుతున్నాయా లేదా? ఇవాళ కార్పొరేటర్గా రాము వచ్చిండు, పాత కార్పొరేటర్ శైలజమ్మ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, మేయర్ అందరికి సుపరిచితులు అందరూ కూడా, డిప్యూటీ మేయర్ గారు వాడకు మీ అందరి దగ్గరికి వస్తారు. అటుపక్క యుగంధర్ ఉన్నాడు, అటుపోతే రెల్లివాడ నీతి. ఇవన్నీ కూడా మీ అందరు కూడా కోరుతా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇవాళ దాదాపుగా 3500 మందికి ఇల్లు ఇచ్చిన. ఈ వాడలో కూడా ఈ డివిజన్లో కూడా భూమి ఉంటే వారికి ఇదే రోజు కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు, రేపే సర్వే చేయండి. భూమి ఉంటే ఇమ్మీడియట్లీ ప్రొసీడింగ్ చేయండి. ఎవరికి ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా నేను శాంక్షన్ చేస్తున్నా అని చెప్తాను. దాంతోపాటు ప్రభుత్వం సంబంధించిన సంక్షేమాలన్నీ కూడా ఇలా మహిళలు కోటీశ్వరాలు చేయాలని, సంఘాలకు 30 లక్షల నుంచి 3 కోట్ల వరకు 30 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాంకు రుణాలు ఇవి ప్రత్యేక డ్రైవ్ చేయండి మ్యామ్. దాంతోపాటు ప్రజా సంక్షేమంలో మీరు కూడా భాగస్వాములు. ఎవరికైనా రాకపోతే ఇక్కడ కార్పొరేటర్కి, నాయకులకి, మేయర్కి, ఇతర ఎవరికున్న సంబంధం ఉన్న అధికారులు తెలియజేసి వారికి వచ్చే విధంగా చేసే బాధ్యత మీరు చేయాలి. మీరందరూ కూడా ఈ రోజు చేపట్టిన కార్యక్రమంలో ముఖ్యంగా శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వార్డుకు సంబంధించి చాలా మంది కూడా చెత్త అంతా తీసుకొచ్చి ఆ రోడ్డు చివరన వేస్తా ఉన్నారు, లేదంటే రోడ్డు మధ్యలో వేస్తా ఉన్నారు. మన అక్క చెల్లెలు మీరందరూ కూడా మీరు ఉదయమే లేచి మన ఇల్లులో బ్రహ్మాండంగా శుభ్రంగా ఊడ్చుకుంటారు, మన వాకిలు కూడా శుభ్రంగా ఊడ్చుకుంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉదయమే మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. కానీ మన ఇల్లు, మన వాకిలి ఎంత శుభ్రంగా ఉందో మన వాడను కూడా అంతే శుభ్రంగా అందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లె మీద ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన ఆర్పీలు, తర్వాత అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా, మహిళా సోదరి మనలందరినీ కూడా మోటివేట్ చేసి ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ
గార్బేజ్ కలెక్షన్ చేసేందుకు ఆటో ట్రాలీ వస్తుంది. ఆ ట్రాలీలో మాత్రమే మనము చెత్తకు సంబంధించిన వేస్టేజ్ అంతా కూడా ఉదయం ఆ ట్రాలీకి ఇస్తే వాళ్ళే తీసుకెళ్లి ఊరు బయట వేస్తారు. కానీ మీరు ఇళ్లలో వేయడం వల్ల ఈరోజు అనేక మందికి చాలా డిఫరెంట్ గా చాలా రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తా ఉన్నాయి అంటే మీకు తెలియకుండానే మీరు వేసే చెత్త ఏదైతే అది మొత్తం మురిగిపోయి ఆ స్మెల్ తోటి మీకు లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ మిగతా రోగాలు కానీ వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నారు. మన కుటుంబాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాపాలన కార్యక్రమంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఈ రోజు ప్రమాణం చేయడం జరిగింది, ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ప్రతి డివిజన్ ను కూడా అందంగా తీర్చిదిద్దేందుకు మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మేమందరం కూడా పాల్గొనడం, తప్పకుండా ఈ డివిజన్ అంతా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ రోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతానికి మనం దాదాపుగా 600 నుంచి 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి గల్లీ కూడా సీసీ రోడ్ల వ్యవస్థ కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, ప్రతి చివరి ఇంటి వరకు కూడా మంచి నీళ్ల వ్యవస్థ ఇప్పించాలనే కార్యక్రమం కూడా తీసుకొని ప్రతి ఇంటిని కూడా అందంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో రామగుండం పూర్తిగా ధ్వంసం అయిపోతే 2 సంవత్సరాల నుంచి నిరంతరం శ్రమిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేస్తూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది కనుక ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేయండి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోండి. రోజు ఇప్పటికే మున్సిపాలిటీ నుంచి అనేకమైన మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాం. దయచేసి ప్రతి వాళ్ళు కూడా ముందుకు రావాలి. గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిలో మీరందరూ కూడా కథం కలిపి వచ్చి అందరూ కూడా అభివృద్ధిలో పార్టిసిపేట్ చేసి భాగస్వాములమై అయినప్పుడు మాత్రమే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించి కలిసి వస్తారని, గత పాలకుల నిర్లక్ష్యాన్ని పారదోలాలంటే అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు రాముకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Revolution.